ఇస్తున్నాం మనందరికీ శుభాలు. మరి గుడ్ ఫ్రైడే సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు యేసయ్య శిలువలో పలికిన 7వ మాటని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. ఇక్కడ మరి ఇంకొక ఇదేంటంటే, మొత్తం సులువు మీద 7 సార్లు మాట్లాడారు. 7 ఈజ్ ద కంప్లీట్ నెంబర్ అని మనకు అందరికీ తెలిసిన విషయం. ఇస్ పర్ఫెక్షన్ కోసం కూడా 7 ఈజ్ చెప్తారు. 7 రోజులు మనకి వీక్. అట్లాగే సృష్టి కూడా 7 రోజుల్లో ముగించారని చెప్పి దేవుడు చెప్తారు. అలాగే మనం ప్రవచనాల్లో కూడా ఇప్పుడు ఏదైతే మాట్లాడారో అది ప్రవచనాల్లో 1000 సంవత్సరాల ముందే రాసిన కీర్తన గ్రంథంలో 31వ అధ్యాయంలో 5వ వచనం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. అదే మాట ఉంది. ఇకపోతే ఆయన ఆత్మని ఆయనే అప్పచెప్పారు, ఆయన ప్రాణాన్ని ఆయనే అప్పచెప్పారు. మరి యోహాను సువార్త 10:18లో ఆయన చాలా క్లియర్గా చెప్తారు, ఎవడూ నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. ఆయన ముట్టుకునే ఇది కూడా ఎవరు చేయలేరు అసలు. ఆయనంతా ఆయన సెలవు ఎక్కి బలియాలను చేయబట్టి జరిగింది, కానీ మనుషుల వరకే ఆయన్ని ముట్టుకునే ఇది కూడా లేదు అసలు. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిని. తిరిగి తీసుకున్నాను కదా, 3వ రోజు రిసరెక్షన్ డే. సరే, ఇప్పుడైతే అక్కడి పరిస్థితి మనం చూస్తే ప్రకృతి రోధించింది. మత్తయి సువార్త 27:51-52లో ఏమని రాయబడిందంటే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను. పైనుంచి కింద వరకు చినిగిపోయిందంట. మరి దేవాలయం తెర చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో అప్పుడు వాళ్ళకి. అలాగే భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరంతో లేచెను. దేవాలయం తెర చిరిగిపోయిందట. ఇక్కడ నీకు దేవునికి మధ్య ఉన్న పాపం తొలగిపోయేటప్పటికి తెర చిరిగిపోయింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మనం పాపులం కాబట్టి మనకి దేవుని దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు, మధ్యలో ప్రధాన యాజకులు వాళ్ళందరికీ అవసరం లేదు. డైరెక్ట్గా దేవునికి నీకు మధ్య ఏమీ లేదు. ఎవరున్నారు? కాకపోతే యేసయ్య ద్వారా ఆయనే మార్గం కాబట్టి ఆయన ద్వారా నువ్వు ఎప్పుడైనా కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించవచ్చు. మరి యోహాను సువార్త 16:23లో, మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఆయన పేరుతో అడగాలి మనం, ఆయన నామంతో. యేసయ్య నామం ఏమడిగినా దేవుడు ఇస్తాడు. కాబట్టి మీకోసం ఆయన బలియాగం చేశారు కాబట్టి హీస్ హ్యావింగ్ ఆల్ ద రైట్. త్రూ హిమ్ యూ కెన్ డూ ఎనీథింగ్. పరిశుద్ధులు సమాధిలో లేచారు. చనిపోయిన విశ్వాసులు పరిశుద్ధులుగా లేపబడ్డారు. ఇక్కడ ఏమైందంటే, అంతకుముందు దేవునిపై విశ్వాసం ఉంచిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి దేవుని నమ్మిన వాళ్ళు, విశ్వాసం ఉంచిన వాళ్ళు, నిశ్వాసం ఉంచితే అది పరిశుద్ధులుగా తీసిపడతారు. ఇప్పుడు వారు కూడా పాపులే కాబట్టి ఈ రక్తం ఆయన మీద, అంటే అంతకుముందు చనిపోయిన వాళ్ళ మీద, అప్పుడు యేసయ్య గారు అప్పుడున్న టైంలో కూడా, తర్వాత ఇప్పుడు మనందరి మీద, రేపొద్దున భూమి మీద పుట్టబడే ఆఖరి బిడ్డ వరకు కూడా దేవుడు అందరి తరపున ఆయన రక్తాన్ని ధారపోసి, రక్తం చిందించి వెలచెలించేశారు. భూత వర్తమాన భవిష్యత్తు అందరి కోసం కూడా వెలచెలించారు. ఇకపోతే దేవుడు ఏం అప్పచెప్పాడు? శరీరం అప్పచెప్పలా, నా ఆత్మని మీకు అప్పచెప్తున్నా అన్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. యోహాను సువార్త 4:24లో సమరయ స్త్రీ అంటుందన్నమాట, మేము కొండ మీద ఆరాధిస్తాం, దేవుడిని ఆరాధిస్తాం, మీరు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో ఆరాధిస్తారు, మీకు మాకు వ్యత్యాసం అన్నప్పుడు తింటాడు. ఈ వ్యత్యాసాలని పోయే రోజు వస్తుందమ్మ, ఒకరోజు వస్తుంది. అప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను ఒకరోజు వస్తున్నది. ఈ రోజు కోసం ఆయన ముందే సమరయిస్తుందో చెప్తారు ఆయన. కాబట్టి ఇప్పుడు దేవుడికి నీకు మధ్యలో ఏమీ లేదు. నీకు దేవునికి మధ్యలో యేసయ్య నామాన నువ్వు ఎక్కడైనా కూడా నువ్వు దేవుడి కోసం పరిగెట్టాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే కూర్చుని యేసయ్య నామంలో నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ పలుకుతాడు, దేవుడు నీ దగ్గరికి వస్తాడు. కాకపోతే ఆయనతో మనం ఉంటే ఆయన్ని తండ్రి అనే పిలిచే భాగ్యం దేవుడు మనకు కల్పించాడు.
ఆయనతో నిత్య జీవం కూడా కల్పించాడు. ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదివితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యేసయ్య ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఎవరైతే విశ్వాసం మీద అందరూ కూడా ఆయన పిల్లలమే ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం. అలాగే రోమపత్రిక 8:14లో దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎంత భాగ్యం మనకి! దేవాది దేవుణ్ణి ఆయన కుమారుడితో సమానంగా తండ్రి అని పిలిచే భాగ్యం మనకి ఇచ్చాడు ఆయన. ఇంకోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీ గురించి నీ దగ్గర కోరుకునేది ఏంటంటే నీ ఆత్మని ఆయనకి అప్పగించాలని. నీ ఆత్మను ఆయనకి అప్పగించాలి. అంతకు మించి నీ నుంచి ఆయన నీ యొక్క బంగారం, నీ డబ్బు ఇవన్నీ ఆయన ఇచ్చినవే కదా అన్నీ. నువ్వు ఆయనకి ఇచ్చేది ఏముంది? ఆయనకి నువ్వు ఇచ్చేది నీ ఆత్మని ఇవ్వాలి. దానికి మించి అది తప్ప నేను అన్నీ ఇస్తాను, ఆయన ఇచ్చినవి ఆయన కొంత ఇస్తాను, భాగం ఇస్తానంటే అది కాదు ఆయన కోరుకునేది. మరి రోమాపత్రిక 8:9లో దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వరూపమే గలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. దేవుని ఆత్మ మనలో ఉంటేనట ఇంకా మనం శరీరం సంబంధించిన ఇంతకుముందు మనం చెప్పే దాహాలన్నీ ఉండవు, శరీరం సంబంధించినవి. ఇక క్రీస్తు ఆత్మ లేని వాడు అయితే ఆయన వాడు కాదంటున్నాడు. చాలా సింపుల్గా చెప్తున్నాడు. రోమపత్రిక 8:9 చదవండి గట్టిగా. ఆయన ఏమని కోరుకున్నాడంటే నీ ఆత్మను ఆయనకి అప్పచెప్పాలని, అలాగే ఆయనకి సాక్షులుగా, యేసయ్య బిడ్డలుగా. యేసయ్య బిడ్డలు అంటే ఏంటి? ఎవరన్నా బిడ్డలు చూస్తే ఉంటారనమాట, తండ్రికి తగ్గ కొడుకురా అంటారు. మనం చూసినప్పుడు యేసయ్యని గుర్తు పెట్టాలి వాళ్ళు. అంతేగాని అరే తెల్లారు లేస్తే ఏసే అంటారు, బట్ చేసే పనులు ఇవిరా అని ఆయన నామానికి మనం ఇది తీసుకురాకూడదు. ఆయనకి మహిమ చేకూర్చే పనులు మనం చేయాలి, కానీ ఆయనకి అవమానం చేసే పనులు మనం చేయకూడదు. మరి అందరం బాప్టిజం తీసుకున్నాం కదా, అంటే రక్షించబడే వాళ్ళ గురించి చెప్తున్నాను, మిగిలిన వారి గురించి కాదు. మరి వాళ్ళు నీళ్ళలా ముంచి లేపుతారు. అంటే మీరు మనిషిగా చనిపోయారు, ఇక జన్మించింది కొత్త జన్మ. ఏంటంటే నిజంగా పశ్చాత్తాపం చెందితే, నన్ను ఊళ్ళో ఫర్గివ్వని మామూలుగా నోటిగా ఇక్కడి నుంచి వస్తే చూడండి, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి వస్తే ఖచ్చితంగా మీరు ఇంకా ఆ పాపం మళ్ళీ చేయరు. ఆ విషయాన్ని మీరు కొలసీలకు రాసిన పత్రికలో 3:2-3లో రాయబడింది. మీరు మరణించారు. ఇప్పుడు యేసయ్య కూడా మరణించారు, మీరు కూడా మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవుల్లో దాగి ఉంది కనుక భూమి మీద ఉన్న వాటిని కాకుండా పరలోకంలో ఉన్న వాటి గురించి ఆలోచించండి. యేసయ్య మొత్తం మినిస్ట్రీ అంతా అదే. ఇక్కడ వీళ్ళ మెప్పు కోసం, వీళ్ళ కోసం కాదు, నువ్వు ఆయన మెప్పు కోసం, అక్కడ కోసం పనిచేయమని, అక్కడ కోసం ఆలోచించమని చెప్పాడు ఆయన. అలాగే కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులలో 5:17 కాగా ఎవడైనాను క్రీస్తు యందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. మనం అందరం కూడా బోర్న్ అగైన్ అంటారు కదా, న్యూ బోర్న్ లాగా కొత్తగా పుట్టినట్లెక్క మనం అందరం కూడా. మనం పాత జీవితాన్ని మనం పూర్తిగా మరిచిపోవాలి. నిజమైన పశ్చాత్తాపం జరిగితే మనం క్రీస్తు యందు ఉంటే, మరి పాపానికి ఎలా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడైతే మీరు పశ్చాత్తాపం చెందుతారో, ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం పెడతారో, బై డిఫాల్ట్ పరిశుద్ధాత్మ దేవుడు మనతో వచ్చేస్తాడు, మనతో ఉంటాడు. ఆయన చెప్తూ ఉంటాడు ఇది తప్పు చేయొద్దని. ఆయన మాట వినడం ఒకటే, ఇంకా నువ్వు ఇంకేమి చేయవసరం, వింటే చాలు. మనకి దేవుని మీద ఎలా ఆరాటం ఉండాలంటే కీర్తనాకారుడు 73:20 చెప్తాడు. ఎలా ఆరాటం ఉండాలంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఈ లోకంలో ఉన్న వీటన్నిటికీ కోసం కూడా ఆరాటం ఏమి ఉండవు అని తెలుసు కదా మనందరికీ. అలాగే మిగతా ఆరాటాలన్నీ కూడా అవి కూడా ఏమి శాశ్వతం కదని మనకు తెలుసు కదా. నువ్వు తప్ప నాకెవరున్నారు అనే టైప్లో ఉండాలి. నీవు కాకుండా లోకంలో లేదు, ఏది నాకు అక్కర్లేదు, నువ్వు లేకపోతే నాకు ఏది అక్కర్లేదు అని తండ్రి అని చెప్పాలి. ఆయనపై విశ్వాసం. ఆయన ఉంటే అసాధ్యం ఏదీ లేదు. ఆయన కృప లేకుండా క్షణం కూడా మనం బ్రతకం. ఆయన కృప లేకుండా ఇంత పని కూడా కాదు. మీకు సరదాగా మా పాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తా. పాస్టర్ గారు ఇలాగ వాక్యం చెప్పడానికి ఒక ప్రాంతం వెళ్తున్నారు, అడవిలోంచి వెళ్ళాలి. మరి అడవిలోంచి వెళ్తుండగా ఆయన ఊహించిన విధంగా ఒక సింహం ఆయనకి ఎదురుగా నిలబడింది. అసలు కనీసం పారిపోయే టైం కూడా లేదు కాబట్టి కళ్ళు మూసుకుని ఏసయ్యా 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 రక్షించమని ఆయనకి ఏసయ్య మీద గట్టిగా ఆర్తనాదం చేశాడు.
తర్వాత కళ్ళు తిరిగి చేసినప్పుడు సింహం కనబడాల. సింహం మాయమైపోయింది. సరే ఆయన అడవి దాటిన తర్వాత గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక వసతి సదుపాయాలు చేశారు. ఆయనకు ఒక మంచి గది ఇచ్చారు. ఆ గది అన్ని మోనే కానీ ఒకే ఒక్క దోమ ఉంది. నిద్రపోతున్నప్పుడు కుడతా ఉంది. లేస్తున్నాడు, దాన్ని చంపుదామని ట్రై చేస్తాడు. మళ్ళీ పడుకుంటాడు, ఆయన దొరకదు. మళ్ళీ లేస్తాడు. ఫుల్గా ఆయన బ్లడ్ అంతా తాగేసింది. రాత్రి ఆయనకి నిద్ర లేకుండా చేసింది. తెల్లారైనప్పటికీ ఆయన ఆ పాస్టర్ గారు గుర్తించింది ఏంటంటే, అంత సింహం ఎదురైనప్పుడు నేను దేవుని మీద ఆధారపడ్డాను. ఈ దోమే కదా అని నేను చంపుదాం అనుకున్నాను, కానీ అసలు కనీసం దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకుని అడిగితే చిన్న చిన్న విషయాలు కూడా సాధ్యమైపోతాయి. ఆయన లేకపోతే చిన్నవి కూడా కష్టం అనిపిస్తుంది. నా జీవితంలో కొన్ని 100 సార్లు చూసాను. కొన్ని చిన్న చిన్న ఎక్కడ పెట్టానో మర్చిపోయినప్పుడు ఎతికి లాస్ట్లో దేవా నాకు చూపించమంటే క్షణంలో కనబడుతుంది. అది ఎంతో మందికి ఉన్న అనుభవం అది. ఇదొకటే చాలా విషయాలు మనం ఎన్నోసార్లు అన్నీ చేసిన తర్వాత ఇసికి అప్పుడు దేవుడు తలుచుకోగానే క్షణంలో కనబడుతుంది. మరి నాకైతే అనుభవాలని, నా భార్యకి కూడా అనుభవాలని. మరి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. పాపానికి దూరంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధులను మనం తెలుసుకున్నాం కదా. దేవునితో ఉండాలంటే పాపానికి దూరంగా ఉండాలి. నిజమైన పశ్చాత్తాపం చేస్తే ఖచ్చితంగా మనం పాపానికి దూరంగానే ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనందు నిలిచిండు వాడెవడను పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయన్ను చూడను లేదు, ఎరుగును లేదు. మనం పాపం చేస్తున్నామంటే నిజంగా మనం రక్షణ పొందినట్టు కాదు. రక్షణ పొందితే పాపం చేయము. రక్షణ పొందితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. అతనితో నిత్య అన్యోన్య సహవాసం చేయాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన మాట వింటే ఆయన మనల్ని పరిశుద్ధునిగా తయారు చేస్తాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఎంత పాపివైనా తీసుకుంటున్నాడు. తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నిన్ను పరిశుద్ధుడిగా మార్చుకుని తీసుకెళ్తాడు ఆయన పరలోకానికి. కాబట్టి మారవలసిన బాధ్యత నీదే. పరిశుద్ధాత్మ దేవుని మాట వినాల్సిన బాధ్యత. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం నీలో ఉంటే నీలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు దేవునితో ఉండాలంటది. ఇంతకుముందు మనం పడుకున్నాం కదా, నువ్వు లేని రోజంతా రోజవునా తపన ఉంటుంది. అలాగే ప్రార్థన. ఒకప్పుడు ప్రార్థన చేయడానికే కష్టంగా ఉండేవాళ్ళం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ప్రార్థనతో గడపాలనిపిస్తుంది, ప్రార్థనలో ఉండాలనిపిస్తూ ఉంటుంది. పాపాన్ని అసహించుకుంటాం మనం. ఒకప్పుడు పాపం మరి నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా గురించి, నేను ఎవరి గురించి అనట్లేదండి. నేను ఒకప్పుడు బురదలో ఉండేవాడిని. అంటే ఒక పందిలాగా. బురద నాకు చాలా హాయిగా ఉండేది, సంతోషంగా ఉండేది. మిగతా వాళ్ళు చూసి ఎందుకు ఈ బురదలోకి రారు, వీళ్ళంతా కూడా అంతా హాయిగా ఉంది కదా అనుకునేవాడిని. కానీ దేవుడు నన్ను గొర్రెలా మార్చాడు. గొర్రెలా మార్చిన తర్వాత ఇప్పుడు నాకు ఆ బురద చూస్తే అసహ్యం వేస్తూ ఉంది. ఆ బురద దగ్గరికి వెళ్ళట్లేదు నేను. ఆ బురద పొరపాటున అంటుకున్నా కూడా మళ్ళీ స్నానం చేస్తాం కదా, ఆ టైప్లో స్నానం చేసేసి మళ్ళీ పరిశుద్ధంగా ఉండాలి. అది పాపం అంటుకుంటే వచ్చిన ఇదనమాట. ఆ రకంగానే మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నిజమైన పశ్చాత్తాపం జరిగితే. ఆ మార్పు మనలో ఉందని చూసుకోండి. అలాగే కరుణ, ప్రేమ. మనుషుల్ని ప్రేమించడమే మనకి ఒక రకంగా ఇబ్బంది పడేవాళ్ళం. దేవుడు మనతో ఉంటే తెలియకుండానే అందరి మీద కరుణ, ప్రేమ వస్తుంది. ఆఖరికి శత్రువులు ప్రేమించేంత క్షమ కూడా మనకు అలవాటైపోతుంది. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో వస్తుంది. దేవుని సాక్షార్థమైన బిడ్డలుగా ఎదగాలనే తపన ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడు మనకి? లోకానికి వెలుగై ఉండమన్నా. ఆయన చెప్పాం కదా, 1000 సూర్యులు అయితే మనం సూర్యులాగా ఉండమనట్లేదు. ఒక వెలుగులాగా, ఒక దీపంలాగా, ఒక కొవ్వొత్తిలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని మాట మనం వినాలి. మరి ఆయన సాక్షాత్మైన బిడ్డలుగా వెలుగుగా మనం ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఆత్మని ఆయనకి అప్పగించాలని కోరుకుంటున్నాడు. ఆయనకి సాక్షాత్మైన బిడ్డలుగా ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో నిత్య అన్యోన్య సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ మాటలన్నీ మనకి ఆఖరి మాట ద్వారా చెప్పి ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో ఆయనకి మహిమకరంగా బతకాలని, ఆయన అలాగే లోకానికి వెలుగై ఉండాలని, ఉప్పై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి దీంతో మొత్తం గుడ్ ఫ్రైడేకి సంబంధించిన ఈ 7 మాటలు మనం కంప్లీట్ చేయడం జరిగింది. నిజానికి ఈ మాటలన్నీ కూడా నేను CSI క్రైస్ట్ చర్చ్లో గుత్తి అనంతపురం జిల్లాలో గుత్తిలో క్రైస్ట్ చర్చ్లో ఈ మాటలు చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ రికార్డింగ్ సరిగ్గా చేయలేకపోవడం చేత మళ్ళీ అవే మాటలు చాలామంది ఫ్రెండ్స్ కావాలని బట్టి ఈ సిరీస్ అంతా ప్లాన్ చేసి చిన్న చిన్న వీడియోలుగా చేసి అన్నీ కూడా మా ఫ్రెండ్స్ కోసం, మరి దేవుడిని తెలుసుకుందాం అనుకోవాల్సి కోసం, సిలువపైన పలికిన మాటలన్నింటి గురించి అర్థాలు తెలుసుకుందాం అనే కోసం చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా ఇవన్నీ విని ఆశీర్వదింపబడాలని, అలాగే మా కోసం కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ దేవునికి, మీకు అందరికీ ధన్యవాదాలు.